ब्रोचे वरे वरे ब्रोचे वरे वरे रघुपते ब्रोचे वरे वरे निनुविन ब्रोचे वरे वरे श्रीरामनेन ऋण ब्रोचे वरे वरे सकल लोकनायक ब्रोचे वरे वरे नरवरनीसरि ब्रोचे वरे वरे रघुपते ब्रोचे वरे वरे. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం విన్న ఈ త్యాగరాజ కీర్తన శ్రీరంజని రాగంలో కూర్చారు. పావని ఎంతో చక్కగా పాడి మనకి వినిపించింది. ఆ అమ్మాయికి అనేక అభినందనలు తెలియజేస్తూ యోగ వాసిష్టంలో శ్రీరాములు వారు ఈ ప్రపంచం భ్రాంతి సిద్ధమే అయినా కూడాను దానిలో ఉండే ఏదో ఒక ఉపాయంతో మనం మరొకటి సంసార బాధను తొలగించడం కుదురుతుందా అంటూ అడిగారు. ఒక చక్కటి ప్రశ్న వేశారనమాట గురువుగారైన వశిష్ఠులు వారిని. వశిష్ఠులు వారు అప్పుడు సమాధానం ఏం చెప్తున్నారంటే, అది కుదరదు. మనం ఇక్కడ నోరు తెరిచి మరొకటి స్వప్నంలో ఉన్న కొండలను మింగేయగలమా? ఉపాయం అనేది నీ భ్రాంతిలో భాగం, దుఃఖం అనేది వాడి భ్రాంతిలో భాగం. ఈ రెండిటికీ సమావేశం కుదరదు. కనుక ఎవడి తత్వజ్ఞానం వాడి దుఃఖాన్ని పోగొట్టాల్సిందే అంటూ చెప్పారనమాట. చెప్పగానే శ్రీరాములు వారు అన్నారు, ఈ ప్రపంచం మనోభ్రాంతి మాత్రమే అయితే అప్పుడు దానికి ఒక ఆకారం అంటూ లేనట్టే కదా, అది అమూర్తమే కదా, మరి ఆకారాలు కల దేహాలు దీంట్లోకి ఎలా వచ్చాయి అని అడగగానే వశిష్ఠులు వారు అన్నారు, భ్రాంతికి ఆకారం లేదు నిజమే, కానీ ఆ భ్రాంతి చిక్కబడితే దానికి ఆకారం ఏర్పడుతుందన్నమాట. నీటికి ప్రత్యేకమైన ఆకారం లేదు, కానీ చల్లదనం పెరిగితే ఆ నీటికి రాయి ఆకారం వస్తోంది. అలాగే ఇది కూడాను అన్నారు. అప్పుడు శ్రీరాములు వారు అన్నారు, ఈ విధంగా మరి శుద్ధ చైతన్యం భ్రాంతికి లోనై తనలో తానే దేహత్వాన్ని కల్పించుకుంటే ఇక దాని శుద్ధత్వం పోయినట్లే కదా అంటూ చాలా ఘోరమైన చక్కటి ప్రశ్నలు వేస్తున్నారు ఆయన. అప్పుడు వశిష్ఠులు వారు ఏమంటున్నారంటే, అలా పోవాలనే నియమం లేదు. ఎలాగంటే ఒకడికి తాను చచ్చిపోయినట్లు కలొచ్చింది, అంత మాత్రం చేతన తాను నిజంగా చచ్చిపోతాడా? కనుక దేహత్వం వల్ల శుద్ధ చైతన్యానికి వచ్చిన భంగం ఏమీ లేదు. నిజానికి ఒక శుద్ధ చైతన్యంలో అనేక రకాలైన సృష్టులు కలిసి, కొన్ని విడిగా, కొన్ని విడివిడిగా, కొన్ని కలిసి అలా అసంఖ్యాకంగా ఉంటాయన్నమాట. ఈ సృష్టిలో ఉన్న జీవులకు మరో సృష్టి కనిపించదు. కానీ యోగసిద్ధి కలవారు ఇతర సృష్టులను చూడదలుచుకుంటే తమ లోకాలని తమ ఉపాధులకి మూలభూతమైన చైతన్యంలో ప్రవిలాపం చేసి అప్పుడు సంకల్పపూర్వకంగా మరొక చిత్తంలోకి, తద్వారా మరొక సృష్టిలో కూడాను ప్రవేశిస్తారు. ఇది జ్ఞానులకు యోగులకు ఉండే అనుభవం. దీన్నే మనం ఎక్కడ చెప్పుకున్నాం? లీలోపాఖ్యానంలో చెప్పుకున్నాం కదా. లీలా సరస్వతులు అనేక లోకాలు ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ సిద్ధాంత ప్రకారంగా జరిగిందని అక్కడ మనం గుర్తుపెట్టామన్నమాట. ఈ రకంగా చెప్పిన తర్వాత వశిష్ఠులు వారు ఇంకా ఏమంటున్నారంటే, ఈ యోగి జనానుభవాన్ని బట్టి కూడా వివిధ జీవుల దృష్టిలో, రకరకాల జీవుల దృష్టిలో అనుభవంగా ఉండే సృష్టిలన్నీ కూడాను బ్రహ్మ యొక్క వివర్త రూపాలను తేలుతోంది మనకి అన్నారు. అయితే ఆ విషయంలో అందరి అనుభవం ఒకే రకంగా ఉండదు. యోగాభ్యాసం చేసేవారిలో కూడా వారి వారి యోగస్థాయిని బట్టి వారి వారి అనుభవాలు తలొక రకంగా ఉంటాయి. ఎవరి దృష్టిలో వారి అనుభవం సత్యం. అందుకే రకరకాల సిద్ధాంతాలు మనకి ప్రచారంలోకి వచ్చేసాయి. కానీ పరమార్థ దృష్టితో చూసినప్పుడు ప్రపంచ బ్రహ్మలకు భేదం లేదనే పక్షమే ఉత్తమోత్తమైందనమాట. ఈ నిశ్చయం కలిగితే ఇచ్ఛాద్వేషాది దోషాలు కలగవు అని అని ఇక్కడ నీకో సందేహం రావచ్చు. ఏమిటంటే, బ్రహ్మ పరమసూక్ష్మమైతే దానిలో ఏకీభావ స్థితే మోక్షమైతే ఈ మోక్షం కూడా అనిమాది సిద్ధుల వంటి మరో సిద్ధి మాత్రమే కదా అని. ఈ ఆలోచన పొరపాటనమాట. ఎందుకంటే అనిమాది సిద్ధులు ఆశపడి సంపాదించుకునేవి. ఆశలన్నీ చల్లారిపోయిన తర్వాత లభించేది
బ్రహ్మతో ఏకాత్మతా స్థితి. ఆశలు చల్లారినవాడు, ఆరిపోయిన దీపం లాంటివాడు. వాడిలో అహంస్ఫురణయే మిగలదు అని మళ్ళీ ఆయనే అంటున్నారు. ఏమని? నీకు మళ్ళీ ఇక్కడ ఓ సందేహం రావచ్చు. మీకు అహంస్ఫురణే లేకపోతే ఈ బోధ ఎలా చేస్తున్నారు? జీవించి ఉన్న జ్ఞానికి 2 దశలుంటాయి. అవిచార దశ, విచార దశ అని. అవిచార దశలో అహంబుద్ధి ఉంటుంది. విచార దశలో అహంబుద్ధి లేదు, వశిష్ఠుడనే వ్యవహారం లేదు, అసలు ప్రపంచమే లేదు అని చెప్పారు. చెప్పిన తర్వాత మళ్ళీ ఏమని చెప్తున్నారు? నువ్వు కూడా అలాంటి నిర్వాణ స్వరూపాన్ని సాధించుకో. దానికోసం ప్రపంచంలో ప్రతి అణువును శివమయంగా భావించు అంటూ యత్కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్ తపస్యసి సంశ్యేషి తత్సర్వం శివం అవ్యయం. యత్కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్ తపస్యసి సంశ్యేసి తత్సర్వం శివం అవ్యయం అంటూ భగవద్గీతలో మనకి 9వ అధ్యాయంలో 27వ శ్లోకం ఆల్మోస్ట్ ఆల్ ఇలాగే కనబడుతుంది. ఇక్కడ మనకి సర్గ 38లో 37వ శ్లోకం అన్నమాట ఇది. నువ్వు ఏది చేసినా, ఏది తిన్నా, ఏది హోమం చేసినా, ఏది దానం చేసినా, ఏ రకమైన తపస్సు చేసినా, దేన్ని చంపినా, దేన్ని పొందినా అదంతా నాశరహితమైన శివస్వరూపమే. ఈ విషయాన్ని గ్రహించి ఎలా ఉన్నావో అలా ఉండిపో అన్నారు. ఇక వ్యవహార దశలోకి వచ్చేసరికల్లా ఇలాంటి జ్ఞానికి శాస్త్రం కంటే మంచి వినోద విధానం లేదు. కనుక జ్ఞాని వ్యవహార దశలో శాస్త్రానుకూలంగా వ్యవహరించాలే కానీ యథేచ్ఛగా వ్యవహరించకూడదు అన్న తర్వాత మనకి మళ్ళీ 39వ సర్గలో ఏం చెప్పుకొస్తున్నారంటే, ఇక్కడ రహస్యం ఏంటంటే అతను శాస్త్రానుకూలంగా ప్రవర్తిస్తాడే కానీ అలా ప్రవర్తించాలనే సంకల్పం అతనికి ఉండదు. అతని దృష్టిలో ఈ శాస్త్రీయ వ్యవహారాలన్నీ కూడాను భ్రాంతే, అభాసే. అసలు అతనికి ఏమీ అంటవు. కాకపోతే శాస్త్రం ఇలా చెప్పింది కాబట్టి అలా చేసుకుంటూ వెళ్ళిపోతారనమాట. నేను ఇక్కడ ఉపదేశిస్తున్నానని లోకులందరూ అనుకుంటున్నారు కదా, అది వాళ్ళ దృష్టి. ఆ దృష్టితో నాకు అసలు పనే లేదు. నా దృష్టిలో ఈ వ్యవహారాలు ఏవి జరగడం లేదు. నా దృష్టిలో వశిష్ఠ దేహమే లేదు. నీకు కనిపించే ఈ దేహం నీకోసం పరబ్రహ్మలో వివర్తంగా ఏర్పడింది. ఈ ఉపదేశవాక్కు కూడా అలా ఏర్పడింది. అవివేకం వల్ల ఏర్పడిన ఈ ప్రపంచ దృష్టి అంతా జ్ఞాన భూమికల అభ్యాసం చేత క్రమంగా క్షీణించిపోతుంది. అప్పుడు నువ్వు ఉండవు, నేను ఉండను, ఈ వ్యవహారమే ఉండదు. ఉన్న బ్రహ్మ దీపకాంతిలాగా అంతటా వ్యాపించి నిశ్చలంగా ఉండిపోతారు అంటూ 39వ సర్గలో ఆయన చెప్పేశారనమాట. తర్వాత ఏమన్నారు? ఇక్కడ ఒక కిటుకుంది రామా. బ్రహ్మస్వరూపంలో ఉన్నవాడికి ప్రపంచం తెలీదు, ప్రపంచ స్వరూపంలో ఉన్నవాడికి బ్రహ్మ తెలీదు. జీవన్ముక్తుడికి మాత్రం 2 తెలుస్తాయి. అదే జీవన్ముక్తుడు ఇంకా పై భూమిలోకి వెళ్ళిపోతే ద్వైతాన్ని పూర్తిగా పరిత్యజించి అనిర్వచనీయమైన బ్రహ్మస్థితికి చేరుకోగలుగుతాడు. ప్రతి జీవికి స్వరూప జ్ఞానమే స్వభావం. దాన్ని మర్చిపోయిన అజ్ఞాన దశే అస్వభావం. జీవులు ఈ అస్వభావ స్థితిలో ఉన్నప్పుడు ఈ ముల్లోకాల నృత్యాల్లో మునిగిపోతూ ఉంటారు. వారిని మళ్ళీ స్వస్వభావంలోకి తీసుకొస్తే ఈ పిచ్చి ఆటంతా ఆగిపోతుంది అంటూ ఆయన మనకి 41వ సర్గలో చెప్పేశారనమాట. తర్వాత ఏం చెప్తున్నారు ఆయన ఇంకా? ఈ ఆటకు అంతా కూడాను మూలం ఈ చిత్తమేనయ్యా. చిత్రం ఏమిటంటే, ఈ చిత్తం సహజ స్థితిలో చైతన్యం కంటే భిన్నంగా కాదది. ఎందుకంటే మనకి చాందోగ్యోపనిషత్తులో సేయం దేవత ఇక్షత హంతాహమిమాస్తిత్రో దేవత అనేక జీవేనాత్మానుప్రవిశ్య నామరూపే వ్యాకరవాణీతి అంటే ఏంటంటే ఇక్కడ అర్థం, నా వాసనా రూపంలో ఉన్న ఈ జీవస్వరూపంతోటి అగ్ని, జలము, భూమి అనే ఈ 3 దేవతల్లోనూ ప్రవేశించి వారి ద్వారా నామరూపాలను విడదీసి చూపిస్తాను అనే ఆలోచన. దీన్ని బట్టి నామరూపాలు విడివిడిగా ఏర్పడడం అనేది జీవభావం ఏర్పడిన తర్వాత సంభవిస్తోందని అర్థమవుతుంది. నామరూపాలు విడివిడిగా ఏర్పడినప్పుడు ప్రపంచంలో నువ్వు వేరు, అది వేరు, ఇది వేరు అనే భేద వ్యవహారం కూడా ఏర్పడుతుంది. ఈ భేదభావానికి కారణమైన జీవభావం కంటే వెనుకాల జీవుడికి ఉపాధిగా ఉండేది చిత్తం. కనుక మొదట ఉపాధిగా చిత్తం ఏర్పడి ఉన్న దశలో దానికి జీవ సంపర్కం గాని దానివల్ల వచ్చే భేద సంపర్కం గాని ఉండే వీల్లేదు. కనుక చిత్తం అనేది నా సహజ స్థితిలో భేదమాలిన్య రహితం. అందుచేత అది చిత్తు కంటే అభిన్నం. అలాంటి
చిదభిన్న స్థితి జీవుడు పొందాలి అంటే సర్వోన్నతుడైన పరిశుద్ధ పరమాత్మను వివేకం అనే పుష్పాలతోటి పూజించాలి. ఈ వివేక పుష్పాలతో పూజ అంటే ఏకత్వానుసంధానమే. దీనికి భిన్నంగా శివుడు, విష్ణువు వంటి దేవతలను తనకంటే భిన్నమైన వారిగా ఏర్పాటు చేసుకుని పూజించడం వల్ల ఆ జీవుడికి ఆ బంధం ఎప్పటికీ పోదు. ఈ విషయాన్ని శృతి స్వయంగా చెప్పింది. ఏమని? అథ ఇహ అన్యాం దేవతాం ఉపాస్తే అన్యోసావన్యోహామస్మీతి నస వేదా యథా పశురేవ స దేవానాం అన్నారు. అంటే ఎవడైతే తనకంటే భిన్నమైన దేవతను పెట్టుకుని ఆయన వేరు నేను వేరు అని ఉపాసన చేస్తున్నాడో వాడికి ఏం తెలీదు. వాడు ఆ దేవతలకు పశువు వంటివాడు అని శృతి స్వయంగా ఇక్కడ మనకి చెప్తోందన్నమాట. కనుక రామా, నువ్వు వివేక ప్రధానుడివై అభేద బుద్ధితోటి ఆత్మైకత్వాన్ని అనుసంధానం చేసుకుంటూ పరోక్ష జ్ఞానాన్ని తిరస్కరించి అపరోక్ష జ్ఞాననిష్ఠుడివి అవ్వు అంటూ 42వ సర్గలో చెప్పారాయన. తర్వాత ఏం చెప్తున్నారు? అజ్ఞులు భోగాసక్తులే ఉంటారు. తత్వవేత్తలకు భోగ్య వస్తువుల మీద రుచే ఉండదు. వీరి పద్ధతికి వారి పద్ధతికి అసలు పోలికే ఉండదు అని యా నిషా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగృతి భూతాని సా నిషా పశ్యతో మునేహ అన్నారు. ఇది 43వ సర్గలో 31వ శ్లోకం అన్నమాట. పరమాత్మతత్వం అజ్ఞానులైన వారికి ఏ మాత్రమూ కనిపించదు. అందువల్ల అది వారికి చీకటి రాత్రి లాంటిదన్నమాట. ఈ ఆత్మతత్వానికి ఆ ఆత్మతత్వం జ్ఞానికి విస్పష్టంగా అనుభవగోచరం అవుతుంటుంది. కనుక అతనికి అది పట్టపగలే. అతను దానిలో నిత్యము మెలుకునే ఉంటాడు. కనుక అజ్ఞులకు ఏది రాత్రో దానిలో విజ్ఞులు మేలుకొని ఉంటారు. మామూలు జీవులు ఏ ఏ భోగ్య పదార్థాలను చూస్తూ ఉంటారో అలాంటి పదార్థాలతో కూడిన ప్రపంచం వారికి పట్టపగలు వంటిది. కానీ జ్ఞాని దృష్టిలో అది పూర్తిగా మిథ్యాభూతం. కనుక అతని దృష్టిలో అది చీకటి. నిజానికి నిజమైన చూపు గలవాడు మాత్రమే జ్ఞాని. భగవద్గీతలో మనకి ఈ శ్లోకం కనబడుతుంది. ఎక్కడ? 69వ శ్లోకం 2వ అధ్యాయంలో. జ్ఞానం అనేది నిజమైన చూపని ఎందుకంటున్నానంటే ఆత్మలో అజ్ఞానానికి ప్రసక్తే లేదు. అజ్ఞానంలో ఉన్నప్పుడు మాత్రం అజ్ఞానం అనే కల్పన జరుగుతుంటుంది. ఈ విషయాన్ని బ్రహ్మసూత్ర వార్తికల్లో మనకి స్పష్టం చేస్తారనమాట. ఎలాగంటే అవిద్యాస్తీత్యవిద్యాయ మేవస్థిత్వా ప్రకల్పతే బ్రహ్మదృష్ట్వా త్వవిద్యేయం న కథంచన యుజ్యతే. అవిద్యలోనే కూర్చుని అవిద్య ఉందని జీవులంతా కల్పన చేస్తూ ఉంటారు. బ్రహ్మదృష్టితో చూస్తే అవిద్య ఉందనే మాట కుదరనే కుదరదు అన్నారు. అందుకనే మహానుభావులైన వారు అజ్ఞానాన్ని శమింపజేసుకుని శాంతులై సమాధి తత్పరులై ఉంటున్నారు అంటూ 43వ సర్గలో ఆయన చెప్పేశారు. తర్వాత శ్రీరాములు వారు ఒక ప్రశ్న వేశారు. గురుదేవ, సమాధి అంటే మనస్సు విశ్రాంతి చెందే స్థానమే కదా, ఈ మనోవిశ్రాంతి ఎలా లభిస్తుంది? కొంచెం వివరంగా చెప్పండి అంటే అప్పుడు వశిష్ఠులు వారు అన్నారు, రామా, మనోవిశ్రాంతిని సమాధి అని సమాధానము అని కూడా అంటుంటారు. దీనికి కారణం పరవైరాగ్యం. ఈ వైరాగ్యం ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా వస్తుంటుంది. కొందరికి శత్రువులు చేసే అవమానాల వల్ల వస్తుంది, కొందరికి బంధువులతో తగాదాల వల్ల వస్తుంది, కొందరు అదృష్టవంతులకి సజ్జనుల ఉపదేశం వల్ల వస్తుంది. ఎలా వచ్చినా ఒకటే. ఒక్కొక్కసారి ఇది ఏ కారణం లేకుండా తనంతట తానే మొలకెత్తినా మొలకెత్తుతుంది. ఈ వైరాగ్యాన్ని సత్సంగంతోనూ సత్శాస్త్ర శ్రవణంతోనూ పెంపొందించుకోవాలి. అలా కాకుండా భోగాసక్తికి సందు ఇస్తే పుట్టిన వైరాగ్యం కూడా చచ్చిపోతుంది. కనుక ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కలిగిన వైరాగ్యానికి తోడుగా శారీరక మానసిక వాచిక తపస్సులు అమానిత్వాది గుణసంపదను కూడాను జత చేసుకోవాలి. ఇక్కడ శారీరక మానసిక వాచిక తపస్సుల గురించి మనకి భగవద్గీతలో 17వ అధ్యాయంలో 14, 15, 16 శ్లోకాల దగ్గర చాలా చక్కటి వివరణ ఉంటుంది. అలాగే అమానిత్వాది గుణాల గురించి భగవద్గీతలో మనకి 13వ అధ్యాయంలో 7, 11 ఈ శ్లోకాల దగ్గర వివరణ ఉంటుందన్నమాట. ఇక్కడ మూలకర్త ఈ రెండింటినీ తపఃప్రకారదానేవ పదార్థఘటనేషితై
అంటూ మనకి సర్గ 44లో 10వ శ్లోకంలో చెప్పారు. అంటే ఇక్కడ కొంచెం క్లిష్టమైన పదజాలంతో చెప్పారు. అందుకే మనం పై విధంగా దీనికి అర్థం చెప్పుకున్నాం. ఏవి? భోగాల జోలికి వెళ్లకుండా పుట్టిన వైరాగ్యాన్ని మనం శారీరక, మానసిక, వాచిక తపస్సుల ద్వారా ఇంకా పెంపొందించుకోవాలి అంటూ. తర్వాత ఈ విధంగా వృద్ధి చేసుకుంటూ వచ్చిన వైరాగ్యాన్ని ముదిత సంతోషము అనే 2 జంట భావాలతోటి రక్షించుకోవాలి అన్నారు. ముదిత అంటే ఇక్కడ పుణ్యాత్మలను చూసి తృప్తి పడటం. సంతోషం అంటే ఏది దొరికితే దానితోనే తృప్తిగా ఉండడం. ఈ 2 కూడా ఉండాలి అంటున్నారు. ఇలా ఈ వైరాగ్యాన్ని రక్షణ చేసుకుంటూ వెడుతుంటే పుత్ర, మిత్ర, భార్య, ధనాదుల మీద అనురాగం, గర్వం మొదలైన విఘ్నాలు వచ్చి పడుతూ ఉంటాయి. వాటిని జాగ్రత్తగా తోలేసేసుకుంటూ ఉండాలి. అంతేగాక యమనియమ, ఆసన, ప్రాణాయామ, ప్రణవోపాసనాది సత్కర్మలను అనుష్ఠానం చేసుకుంటూ వైరాగ్యాన్ని పెంచుకోవాలి. ఇలా చేసుకుంటూ వెడితే మెల్లిగా ధ్యానం కుదురుతుంది. ఆ ధ్యానంలోంచి వివేకం మొలకెత్తుతుంది. ఆ వివేకం వల్ల శాస్త్రాభ్యాసం, సాధు సంగమం అనే సుగుణాలు ఏర్పడతాయి. అంతేకాకుండా క్రమంగా అంతకు ముందు ఉన్న ధైర్యము, సంతోషము, వైరాగ్యము ఇలాంటి గుణాలు ఏవైతే ఉంటాయో అవి చాలా గట్టిపడతాయి. ఇవి గట్టిపడుతున్న కొద్దీ స్ఫుటత, సత్యత, సత్తా, ధీరత, నిర్వికల్పత, సమత, శాంతత, మైత్రి, కరుణా, కీర్తి, రార్యత అంటూ 23వ శ్లోకం 44వ సర్గలో చెప్పారు. ఏమంటే ఇక్కడ ఒక 11 గుణాల గురించి చెప్తున్నారు మనకి. ఈ 11 గుణాలు ఏమిటి అన్నది మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో రాముల వారి కీర్తనను విన్న తర్వాత అప్పుడు మనం మళ్ళీ వీటి గురించి చెప్పుకొని వాటి వివరణ కూడా విందాం. అంతవరకు సెలవు.